గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ పాలిటీ ఈజ్ ద ఎవరు టీచ్ చేస్తారండి? యూపీఎస్సీ పాలిటీ అండ్ యూపీఎస్సీ ఎకానమీ రెండు టీచ్ చేసేది ఎవరు? సురేష్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ నేనే టీచ్ చేస్తానండి స్వయంగా. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనకుంది. దీనిలో ఏం చేస్తాం? ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, డౌట్ క్లియరెన్స్ అనేది చేస్తాం, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేస్తాం, డైలీ హిందూ అనాలిసిస్ ఒకటి చేస్తాం, పీడిఎఫ్స్ ఇస్తాం, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం, ఒక మెయిన్ సెషన్ అనేది వీక్లీ కండక్ట్ చేస్తాం, నా యొక్క పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయడం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే. ఫీజు ఎంత సార్ అంటే 5,000 కేవలం. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది మళ్ళీ కోర్సు. రైట్, యూపీఎస్సీ హిస్టరీ నా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తానండి. ఒక కథల రూపంలో హిస్టరీ అనేది మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఎథిక్స్ శ్యామ్ సార్ అనేది టీచ్ చేస్తారు. యూపీఎస్సీ జోగ్రఫీ మనకి నారాయణమూర్తి సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఒకసారి జాయిన్ అయితే జాబ్ వచ్చేంత వరకు మీరు క్లాసులు వినొచ్చు. మనకు ఒక సెపరేట్ యాప్ ఉంది. బోత్ లైవ్ సెషన్స్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే 7,000. ఒక్క కరెంట్ అఫైర్స్కే ఫీజు మాత్రం 5,000. కరెంట్ అఫైర్స్కి ఫీజు 5,000, మిగిలిన సబ్జెక్టులన్నింటికి ఫీజు 7,000 అండి. 7,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 2,000 రూపీస్ పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 కట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ నెలకి 2,000 చొప్పున కట్టుకోండి చక్కగా. రైట్, మీకు ఇన్స్టాల్మెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది సార్ అంటే November 1 వరకు ఉంటుంది. రైట్, ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి ఫ్లాగ్షిప్ కోర్స్ ఎటార్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసినటువంటి అన్ని సబ్జెక్టులు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే 45,000. రైట్, 45,000 మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. అంటే పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం. మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎస్ఏ రైటింగ్లో మీ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి, నోట్స్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే చాలు. రైట్, మీరు ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలనుకుంటే అంతకాలం మీకు బోత్ లైవ్ సెషన్స్కి దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనెట్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. రైట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. యూపీఎస్సీ స్ట్రీమ్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, మేము ఇచ్చే ఫీజు కంటే ఎవరు తక్కువ ఇవ్వరు. ఫీజు ఎంత సార్ అంటే ఓన్లీ 45,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కట్టుకోవచ్చు. 45,000 రూపాయలు ఒక్కసారి కట్టాల్సిన అవసరం లేదు. కేవలం నెలకి 5,000 చొప్పున కడుతూ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. రైట్, డైలీ టెస్టులు అనేవి ఉంటాయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి, పాలిటీ టెస్టులు ఉంటాయి, హిస్టరీ టెస్టులు ఉంటాయి. ప్రతిరోజు టెస్టులు ఉంటూనే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మీ ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఒకవేళ మీరు దానికి అనుకోండి, రైట్, ఇన్ కేసు ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తనక్కర్లేదు. ఆ సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్యాకల్టీయే కవర్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా తీసుకోనక్కర్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మొత్తం అన్నీ వచ్చేస్తాయండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్. ఈరోజు హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. రైట్, మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి న్యూ వేజ్ కోడ్ బార్స్ బోనస్ ఫర్ దోస్ ఫేసింగ్ సెక్షువల్ అబ్యూస్ ఛార్జెస్. రూల్స్ బార్ బోనస్ ఫర్ దోస్ ఫేసింగ్ సెక్షువల్ అబ్యూస్ ఛార్జెస్. నేను చదువుతున్నప్పుడే మీకు అర్థం కావాలి నా వాయిస్లో ఉన్నటువంటి హ్యాపీనెస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొవిజన్స్ దట్ హ్యాస్ బీన్ ఇంపార్టెడ్ ఇన్ కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అండి. కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రూల్స్ తీసుకొని వస్తున్నారు. రైట్, దీన్ని మనం
సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో మనం చదువుకుంటామండి. డీటెయిల్డ్గా వినండి. ఈ కొత్త రూల్ ఏంటి తెచ్చారు ఏంటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది, రైట్. దీని తాలూకా ఈ యాక్ట్ తాలూకా డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉంటుందో రైట్, ఒక యాక్ట్ ఇది ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ముందు డ్రాఫ్ట్ అనేది ఇది చేస్తారు కదా. ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్తో కలిపి పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది జరిగింది. ఎందుకు సార్ పబ్లిక్ డొమైన్లో పెట్టారు అంటే, పీపుల్ ఎవరైనా సజెషన్స్ కానీ రిమార్క్స్ కానీ ఇస్తారేమో అని చెప్పి. ఎందుకోసం సజెషన్స్ కానీ రిమార్క్స్ కానీ ఇస్తారండి. ఫర్ పీపుల్ స్క్రూటినీ కోసం ఇవ్వడం అనేది ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది జరిగింది. దీనిలో ఏం చెప్పారు అంటే, రైట్, అందరూ చూస్తుండగా ఒక వండర్ఫుల్ ఇది తీసుకురావడం అనేది జరిగిందండి. ఏంటో చూద్దాం. రైట్, ముందు ఆ కొత్తది ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ గురించి కొద్దిగా మీకు తెలియాలి. ఆ కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ గురించి తెలిస్తే మీకు తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అండి. కోడ్ ఆన్ వేజెస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పుకున్నాము, 2019లో తీసుకొచ్చారు. బట్ ఎందుకు తీసుకొచ్చారు సార్, వై అని మీరు అడిగితే కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇండియాలో మీరు చూసుకుంటే జాబ్స్ అనేవి, ఆపర్చునిటీస్ అనేవి తక్కువ, కానీ కాంపిటీషన్ అనేది ఎక్కువ, ఉండే జనాలు ఎక్కువ. మీరు ఫార్మల్ సెక్టర్ చూసుకున్నా, ఇన్ఫార్మల్ సెక్టర్ చూసుకున్నా, అంటే గవర్నమెంట్ జాబులు ప్రయత్నించే వాళ్ళు చూసుకున్నా మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉంటుందో మీరు చూసుకున్నా, వేరే ఇన్ఫార్మల్ సెక్టర్, రైట్, ఇన్ఫార్మల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ అండి, రైట్. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ వల్ల సో ఏం జరిగింది, జాబ్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైంది, పీపుల్కి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఈ తాలూకా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వేజెస్ అనేవి తగ్గించేస్తున్నారండి. ఎందుకు, తక్కువకు పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకొకరు అంటున్నారు. ఎప్పుడైతే ఈ వర్క్కి డిమాండ్ ఏదైతే ఉందో దానివల్ల వేజెస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో మినిమం వేజెస్ అనేటటువంటి క్లాజ్ ఏదైతే ఉందో, కనీస వేతనం కూడా చాలామందికి అందట్లేదు. దాంతోపాటు మీరు గమనిస్తే వాళ్ళు చేసిన పనికి తగినంత జీతం కూడా వాళ్ళకి అందకపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాంప్లెక్సిటీ ఆఫ్ లాసెస్ అండి, రెండవ రీజన్ ఏంటి, కాంప్లెక్సిటీ. మనం లేబర్ లాస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 7th షెడ్యూల్లో ఏమని చెప్పుకున్నాం, 3 లిస్టులు ఉంటాయని చెప్పుకున్నాం. 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. ఏంటండి ఆ లిస్టులు, ఒకటి యూనియన్ లిస్ట్, నా వీడియోలు కంప్లీట్గా ఫాలో అయినా తెలుస్తుంది, 2 స్టేట్ లిస్ట్, 3వది కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉన్న ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి ఎవరు రూల్స్ పాస్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్, రైట్. స్టేట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరు పాస్ చేస్తారు సబ్జెక్ట్స్ మీద రూల్స్, స్టేట్ గవర్నమెంట్. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ మీద ఎవరు పాస్ చేస్తారు, బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ లేబర్ అనేది దేనిలో ఉంది, ఈ లేబర్ లాస్ అనేవి దేనిలో ఉన్నాయంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయండి. కాన్కరెంట్ లిస్ట్లో ఉండడం వల్ల బోత్ యూనియన్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుంది. సో లేబర్ మీద ఉన్నటువంటి లాస్ చాలా ఎక్కువ అయిపోయినాయండి. లాస్ ఎక్కువైపోవడం వల్ల, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బోత్ ఈ లాస్ యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎంప్లాయర్ మీద పడుతుంది, ఉద్యోగం చేసేవాడు ఎంప్లాయీ మీద కూడా పడుతుంది. ఏ లాస్ ఉన్నాయి, వాళ్ళ హక్కులు ఏంటి అని ఎంప్లాయీస్కి తెలియట్లా పాపం, రైట్. ఎంప్లాయర్లకు కూడా ఎలాంటి లాస్ ఉన్నాయి, మేము ఏం ఫాలో అవ్వాలని తెలియట్లా. సో ఈ కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో దానిని మిటిగేట్ చేయడానికి అంటే తగ్గించడానికి ఈ కొత్త యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు మన ఇండియాలో చూసుకుంటే ఈ ఫార్మల్ ఎకానమీలో ఉండేవాళ్ళు చాలా తక్కువ అండి, ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళే ఎక్కువ. ఇన్ఫార్మల్ సెక్టార్కి ఏమవుతుంది, ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళంటే బయట మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పెన్షన్స్ ఏమైనా ఉంటాయా, మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ఉండవు. కానీ వాళ్ళు పనిచేసిన ఎన్విరాన్మెంట్ అలాంటిది, చాలా దారుణమైన ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో, యాజ్ ఎ లేబర్ వాళ్ళకు ఉండేటటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో వారికి దూరం అవుతున్నారు. సో ఇన్ఫార్మల్ సెక్టార్ని ఫార్మలైజ్ చేయడానికి, ఇన్ఫార్మల్ ఎకానమీని, వీళ్ళకి జీతం అనేది ఎలా వస్తుందండి, ఇన్ఫార్మల్ సెక్టార్ వాళ్ళకి జీతం అనేది ఎలా వస్తుంది, బ్యాంక్ అకౌంట్లో ఏమైనా పడతాయా, హ్యాండ్ ఇస్తారు, నగదు రూపంలో, క్యాష్ రూపంలో ఇస్తారు. దానివల్ల కూడా ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్నటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారు,
ఎంప్లాయీస్కి ఎంత జీతం ఇస్తున్నారో తెలియట్లేదు. అదే ఒక బ్యాంక్ అకౌంట్లో పడింది అనుకోండి, ఎంత జీతం ఇస్తున్నారు, ఎంత బోనస్లు ఇస్తున్నారు, ఏ టైంకి ఎలాంటి ప్రొవిజన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. రైట్. ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ని ఫార్మలైజ్ చేయడానికి, ఎకానమీని ఫార్మలైజ్ చేయడానికి, దాంతోపాటు గ్రోత్లో అందరినీ భాగస్వాములను చేయడానికి దీన్ని ఏమంటాము? ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటండి? సమ్మిళిత అభివృద్ధి అంటాం. రైట్. ఎకానమిక్ డెవలప్మెంట్లో ఒక దేశం పురోగతి చెందాలంటే ఒకరిద్దరు భాగస్వాములు అయితే సరిపోతుందా? అందరూ భాగస్వాములు. ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది అందరి నుంచి ఉండాలి. రైట్. బోత్ ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళ నుంచి ఉండాలి, ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉండాలి. రైట్. ఆడవాళ్ళు ఉండాలి, మగవాళ్ళు ఉండాలి, ఫీమేల్ ఉండాలి, మేల్ ఉండాలి. రైట్. దాంతోపాటు రూరల్ పీపుల్ ఉండాలి, దాంతోపాటు అర్బన్ పీపుల్ ఉండాలి. ఒక డెవలప్మెంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలి, అన్ని సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అనేది భాగస్వాములు అవ్వాలి. దాంతోపాటు ఫోర్త్ రీజన్ ఏంటండి? అదే ఆశయంతో తీసుకొచ్చారు. ఫోర్త్ రీజన్ ఏంటి? సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. అనుకున్నాం కదా, ఓన్లీ ఫార్మల్ సెక్టార్ వాళ్ళకే పెన్షన్లు, మెడికల్ ఇవన్నీ ఏంటండి? ఇన్ఫార్మల్ సెక్టార్స్ వాళ్ళకి కూడా అందాలి కదా. సామాజిక న్యాయం అనేది జరగాలి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సెక్టార్కి ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఎవరి పని వాళ్ళకి గొప్ప, పెద్ద పని అయితే ఏంటి, చిన్న పని అయితే ఏంటి. రైట్. సో ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి, సోషల్ జస్టిస్ అనేది ఎన్ష్యూర్ చేయాలంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండాలి. సో అందుకోసం అని చెప్పి ఏం తీసుకొచ్చారు? కోడ్ ఆన్ వేజెస్ తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్. దీంతో పాటు ఏం తీసుకొచ్చారు? మినిమం వేజెస్ అనేవి స్ట్రిక్ట్ చేయడానికి దీనిలో ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఏంటి? నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అండి. మామూలుగా ముందు ఎలా ఉండేది అంటే మినిమం వేజెస్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి నిర్ణయించేవి, ఏ స్టేట్కి తగినట్టు ఆ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక వేజ్ అనేది మినిమం వేజ్ ఎంత ఉండాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. రైట్. ఇది కాలానుగుణంగా, రైట్, ఒక ధరలు పెరుగుతున్న కొద్ది కానీ లేకపోతే పరిస్థితులు పెరుగుతున్న కొద్ది కానీ 5 yearsకి ఒకసారి ఏం చేస్తారు? రివైజ్ చేస్తారు. కేజీ కందిపప్పు 5 ఏళ్ల క్రితం 30 రూపాయలు అనుకోండి, ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి. సేమ్ అదే జీతం ఇస్తే సరిపోతుందా? వాళ్ళ ఫ్యామిలీ ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగం ఉంటాడో వాడు నెట్టుకు రాగలడా కుటుంబాన్ని? కష్టం కదా. సో 5 ఏళ్ళకి ఒక్కసారి మారుతున్న ధరలు బట్టి, మారుతున్న సోషల్ ప్యాటర్న్స్ బట్టి, కన్జంప్షన్ ప్యాటర్న్స్ బట్టి, అంటే 5 ఏళ్ల క్రితం మీరు గమనిస్తే ఎవరు హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కోవిడ్-19 ఏముంది? మనకు మాస్కులు అనేవి కొనుక్కోవాలి ఎంప్లాయర్స్, శానిటైజర్లు కొనుక్కోవాలి, అందరూ కొనుక్కోవాలి, ఎంప్లాయీస్ అందరూ కొనుక్కోవాలి. రైట్. సో కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనేవి మారుతున్నాయి జనాలకి. రైట్. ఎడ్యుకేషన్ మీద ఒకప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద పిల్లలకి చదువులు అనేవి చెప్పిస్తున్నారు. సో వాళ్ళ తాలూకా సొసైటీలో వస్తున్న మార్పులతో పాటు మినిమం వేజ్ అనేది మారుతూ ఉండాలి. సో 5 yearsకి ఒకసారి రివైజ్ చేస్తామన్నారు. ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కదా సార్, ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఎలా అవుతుంది? స్టేట్ గవర్నమెంట్స్ యొక్క హక్కులను ఉల్లంఘిస్తున్నారు కదా అంటే ఏమీ ఉల్లంఘించట్లేదు. కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి ఈ మినిమం వేజ్ని ఎవరు చేయొచ్చు? స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయించవచ్చు. కానీ ప్రొవిజన్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించినది ఈ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అయితే ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఉండకూడదండి, దానికంటే తక్కువ ఉండకూడదు. సో ఈ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో కాంప్లెక్సిటీని తగ్గించడంలో భాగంగా ఒక 4 లాస్ అనే వాటిని ఇది చేశారండి. రైట్. 4 లాస్ని మొత్తం పూర్తిగా తీసేసి ఆ 4 లాసుల ప్లేస్లో ఈ లాస్ తీసుకొచ్చారు. ఆ లా ఏంటి అంటే ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. రెండవది ఏంటండి? ద మినిమం వేజెస్ యాక్ట్ 1948. మూడవది ఏంటండి? ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. ఫోర్త్ది ఏంటండి? ద ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1970. ఇందాకే చెప్పాను కదా ఎక్కువ లాస్ ఉండిపోవడం వల్ల చాలా కాంప్లెక్సిటీ వస్తుందని. ఈ 4 లాస్ని ఒక అమాల్గమేట్ చేసి ఏ విధంగా తీసుకొచ్చారు? కోడ్ ఆన్ వేజెస్ తీసుకొచ్చారు. ఎప్పుడు? 2019లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మూడోది గుర్తుపెట్టుకోండి అమ్మ, ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. దీన్ని కూడా మార్పులు చేయడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను చూడండి. మామూలుగా ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే బోనస్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కానీ కొంతమందికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు?
అంటే ఎవరైనా ఎంప్లాయర్ దగ్గర ఫ్రాడ్ చేసినా, రైట్, దాంతోపాటు వైలెంట్ కండక్ట్ ఉన్నా, అంటే హింసాత్మకమైనటువంటి ధోరణి ప్రదర్శించారనుకోండి వర్క్ ప్లేస్లో, దాంతోపాటు వర్క్ ప్లేస్లో ఎవరైనా దొంగతనానికి పాల్పడినా ఏం చేయొచ్చు, మీరు బోనస్ ఇవ్వకూడదు. ఈ ఛార్జెస్ ఎవరి మీద ఉంటాయో వాళ్ళకి బోనస్ ఇవ్వక్కర్లేదు. సో ఇప్పుడు కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ దాని ప్లేస్లో రిప్లేస్ చేశారు కదా. దీనిలో ఏం తీసుకొచ్చారంటే ఈ ఈ మూడింటితో పాటు ఒకటి యాడ్ చేశారండి. ఏంటి అంటే సెక్షువల్ కండక్ట్. ఏ ఉద్యోగైనా ఎదుటి ఉద్యోగితో రైట్ తన కోవర్కర్తో సెక్షువల్ వైలెన్స్కి పాల్పడ్డారనుకోండి, సెక్షువల్ అఫెన్స్కి పాల్పడ్డారనుకోండి. సెక్షువల్ అఫెన్స్ అంటే ఏంటి, చాలా ఉన్నాయి. సెక్షువల్ అఫెన్స్లో పార్న్ చూపించడం కానీ, లేకపోతే వాళ్ళకి డిమాండ్ ఆర్ రిక్వెస్ట్, సెక్షువల్ దీనిలో పాల్గొమని డిమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ చేసినా, లేకపోతే బలవంతంగా ఫిజికల్ కాంటాక్ట్ అనేవి చేసి ఇబ్బంది పెట్టినా, ఇలా దేనిలో పాల్గొన్నా ఏం జరుగుతుంది, వాళ్ళకి బోనస్ అనేది కట్ చేయాలి. సస్పెన్షన్ ఇవన్నీ పక్కన పెట్టండి, బట్ బోనస్ కూడా కట్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ కొత్త యాక్ట్లో ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ తీసుకొచ్చారో దానిలో ఇది ఇంక్లూడ్ చేయడం అనేది నిజంగా పీపుల్ అందరూ చాలా అభినందించడం అనేది జరుగుతుందండి. ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమింగ్ దిస్ డెసిషన్. రైట్, ఈ డెసిషన్ అందరూ ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ మీకు ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ కోడ్ అనేది ఎప్పుడు ఆపరేషనల్ అవుతుందంటే వన్స్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ జారీ చేస్తే పలానా తేదీ నుంచి ఈ బిల్ ఏదైతే ఉందో అది దీనిలోకి రానుంది, ఆపరేషనల్ అవ్వనుంది అంటే అప్పటి నుంచి అవ్వడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా ఈ రిఫార్మ్ తీసుకురావడం వల్ల, ఈ కొత్త రూల్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, రైట్, వర్క్ ప్లేస్లో పీపుల్ అనేవారు బెస్ట్ బిహేవియర్ అనేది, రైట్, చక్కగా నడుచుకోవడం, మంచి కండక్ట్తో నడుచుకోవడానికి ఇదవుతుంది. దాంతోపాటు డబ్బు అనేది పోగొడుతుంది అనుకోండి. డబ్బు ఏదైనా మనిషిని, ఏదైనా సోషల్ రెస్పెక్ట్ని కానీ, మన బయట ఏవైతే ఇవి ఉంటాయో వీటన్నిటిని నిర్ణయించేది ఏంటి, మన ఎకనామికల్ స్టేటస్. సో డబ్బుకు ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బుని కోల్పోతాము అనే భయం ఉంటుంది చూసారా. దానివల్ల ఏం జరుగుతుంది అంటున్నారంటే పీపుల్ కేర్ఫుల్గా ఉంటారంట. రైట్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తోటి ఎంప్లాయీస్తో నడుచుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా మంచి గుడ్ కండక్ట్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్, రైట్, దీన్ని ఏమంటాము అంటే పాష్ లా అంటాం. ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2013లో వచ్చింది. ఈ లాలో ఏం చేశారు అంటే ఒక ప్రొవిజన్ అనేది యాడ్ చేశారండి. ఏంటి సార్ ఆ ప్రొవిజన్ అని మీరు మాట్లాడితే చూడండి, ఈ పాష్ లాలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి ఒక్క ఫర్మ్, ప్రతి ఒక్క కంపెనీ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ICCని ఫామ్ చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఫామ్ చేయాలి. చాలామందికి మనం గమనిస్తే ఏం జరుగుతుంది, వర్క్ ప్లేస్లో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళకి బలవంతం చేయడం కానీ, సెక్షువల్ అఫెన్స్లో ఇది చేయడం కానీ చేస్తారు. కానీ ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది, ఒక కంప్లైంట్ ఇచ్చేటటువంటి ఒక ప్లాట్ఫామ్ లేకపోయింది అనుకోండి, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్నప్పటికీ చాలామంది ఆడవాళ్ళు పాపం సైలెన్స్లోనే మౌనంగా మగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకులే, మనకెందుకు వచ్చిన గొడవ, రైట్, ఏమవుతుందో రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి భయాందోళనలకు గురవ్వడం అనేది జరుగుతుంది. బట్ అలా కాకుండా రైట్, ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కంప్లైంట్ ఇవ్వడానికి కానీ మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయండి అనుకోండి, ఏమవుతుంది, కొంత మేరకైనా ఆడవాళ్ళు ముందుకు రావడం అనేది, కంప్లైంట్స్ ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో పాష్ లా తీసుకొచ్చింది 2013లో. ఏంటి, ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఒక దాన్ని ప్రతి ఒక్క కంపెనీలో ఉండాలి అని. సో ఈ ICC ఏదైతే ఉందో, ఈ పాష్ లా ఏదైతే ఉందో, ఈ పాష్ లాకి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే ఉందో, నోటిఫికేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి రూల్ చాలా ఉపయోగపడుతుంది. రైట్, ఒక యాడెడ్ ఇదవుతుంది. దేన్ని తగ్గించడంలో, సెక్షువల్ అఫెన్సెస్ని తగ్గించడంలో. ఎక్కడ, వర్క్ ప్లేస్లో. రైట్, వెరీ గుడ్. సో ముందు ఏ ట్రిగ్గర్స్ ఉండేవండి, ముందు ఏమేం చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు, ఏమేం చేస్తే బోనస్ రాదని చెప్పుకున్నాము. మీరు గమనిస్తే వైలెంట్ కండక్ట్, ఫ్రాడ్, థెఫ్ట్. దీనికి ఇప్పుడు ఏం యాడ్ అయింది, సెక్షువల్ అఫెన్స్ అనేది యాడ్ అయింది.
రైట్. దీని ద్వారా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రిలిమ్స్లో అడగచ్చు, మెయిన్స్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ ఉమెన్ సెక్యూరిటీ గురించి కానీ రాసేటప్పుడు ఇలాంటివి మెన్షన్ చేసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. రైట్. అయితే కొన్ని ఇష్యూస్ కూడా కవర్ చేయలేదంట. ఏమేం థింగ్స్ కవర్ చేయలేదో చూద్దాం. థింగ్స్ నాట్ కవర్డ్. రైట్. ఇష్యూస్ నాట్ కవర్డ్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. కొంత క్రిటిసిజం కూడా ఉందండి. ఏంటి ఏమేం కవర్ చేయలేదు అంటే, ముందు మనం మాట్లాడుకున్నటువంటి థెఫ్ట్, వైలెంట్ కండక్ట్, వీటి వల్ల బోనస్ ఎప్పుడు ఇది చేస్తారు అంటే, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దొంగలించడం కానీ వైలెంట్ కండక్ట్ కానీ ఇవన్నీ ఎక్కడంటే ఆఫీస్ ప్రిమిసెస్లో చేస్తేనే వాళ్ళకి బోనస్ కట్ చేయడం అనేది ఉండేది. కానీ సెక్షువల్ అఫెన్స్ ఏదైతే ఉందో ఇది ఆఫీస్ ప్రిమిసెస్సా లేకపోతే ఎక్కడైనా ఒక కోవర్కర్ మీద సెక్షువల్ అఫెన్స్ చేస్తే ఈ బోనస్ కటింగ్ అనేది వర్తిస్తుందా, ఈ కన్విక్షన్ అనేది వర్తిస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలి. రైట్. దాని మీద క్లారిటీ అనేది ఇవ్వలేదండి. రైట్. దాంతో అదే లొకేషన్ ఆఫ్ ద సెక్షువల్ అఫెన్స్, లొకేషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ గురించి కరెక్ట్ క్లారిటీ అనేది ఇవ్వలేదు. అది ఒక సీరియస్ దీనిగా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు కన్విక్షన్ అనేది ఇప్పుడు ఐసీసీ ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పాను కదా, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇది చేయగానే ఒక వెడ్డిక్ట్ ఇవ్వగానే పలానా వాడు తప్పు లేకపోతే పలానా వాడు రైట్ అని ఇస్తుంది కదా, ఇతను నిజంగానే సెక్షువల్ అఫెన్స్లో పాల్గొన్నాడా లేదా అని. రైట్. ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్కి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా లేదా, కంపెన్సేషన్ ఇస్తారా లేదా, రైట్, ఇస్తారా లేదా అనే దాని మీద కూడా క్వశ్చన్ అనేది ఉందండి. ఐసీసీ తీర్పు ఇచ్చిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే బాధపడిన వాళ్ళు ఉంటారో ఈ సెక్షువల్ అఫెన్సెస్ ద్వారా వాళ్ళకి తగిన కంపెన్సేషన్ ఉంటుందా లేదా అనే దాని మీద కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. దీస్ ఆర్ ద ఇష్యూస్ మెన్షన్డ్ అండి. ఈ ఇష్యూస్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. ఇంపార్టెంట్ థింగ్స్ ఏం ఆలోచించుకోవాలి, పాష్ లా గురించి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, 2013లో వచ్చింది. దాంతోపాటు ఏం గుర్తుపెట్టుకోవాలి, ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. దీన్ని దేంతో రిప్లేస్ చేశారని చెప్పుకున్నాము, కోడ్ ఆన్ వేజెస్ 2020. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు కంప్లీట్గా కవర్ అయింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపోర్ట్ బ్యారియర్స్ విల్ నాట్ బీ పెర్పెచువల్. ఇంపోర్ట్ బ్యారియర్స్ నాట్ టు బీ పెర్పెచువల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం దేనిలో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకుంటాం. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమైపోతుంది, క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. నీతి ఆయోగ్ మన థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఇండియాస్ థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, తారిఫ్ ప్రొటెక్షన్ ఏవైతే తీసుకొస్తున్నారో, తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ ఏవైతే తీసుకొస్తున్నారో, ఎందుకు తీసుకొస్తున్నారు, తారిఫ్ ప్రొటెక్షన్ అంటే ఏంటో చెప్తాను, ఏం పర్లేదు, మీరు కంగారు పడక్కర్లేదు. రైట్. ఈ తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాలో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, మనం ఏమన్నాం, ఆత్మనిర్భర్ భారత్ అన్నాం. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పీపుల్కి కావాల్సిన సామాన్లన్నీ మనం తయారు చేసుకోవాలి. రైట్. రిసోర్సెస్ అని మనం తయారు చేసుకోవాలి. ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేయడానికి తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ తీసుకొస్తున్నారు. ఈ తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్కి తప్పకుండా ఒక సన్సెట్ క్లాజ్ ఉంటుంది. గ్లోబల్ వరల్డ్కి చెప్తున్నారండి, ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఇండియా తీసుకొస్తున్నటువంటి తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక సన్సెట్ క్లాజ్ ఉంటుంది. సన్సెట్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఎండ్ కార్డ్ ఇచ్చేటటువంటి క్లాజ్, ఎండ్ కార్డ్ క్లాజ్. అంటే సపోజ్ చూడండి, మీకు ఇప్పుడు ఒక రూల్ తీసుకొచ్చారనుకోండి, తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ అంటే ఏంటో ముందు చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. ఏం లేదు, తారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో ఉన్నటువంటి ఇవి ఇండియాలోనే ఇది అవ్వాలనుకోండి, ఏం చేయాలి, బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో, ఫారిన్ నేషన్స్ నుంచి మన ఇండియాలోకి
ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఆపాలి. వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలి? ఇండియన్ గవర్నమెంట్ ఈ గూడ్స్ని ఇండియాలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైట్, మీరు గమనిస్తే టారిఫ్స్ ఏవైతే ట్యాక్స్లు ఉంటాయో, కస్టమ్ డ్యూటీస్ కానీ ఏవైతే ఉంటాయో అవి పెంచితే సరిపోతుంది. అవి పెంచితే ఏమవుతుంది? ఫారిన్ కంపెనీలు ఇండియాలో ఎక్కువ ట్యాక్స్లు కట్టాలి, ఎందుకు మనకు వచ్చిన బాధ అని వేరే కంపెనీలకు వెళ్ళిపోతారు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు. రైట్, ఇది జరుగుతుంది. అప్పుడు ఇండియాలో ఫారిన్ కంపెనీస్ ఉండవు, ఇండియాలో ఫారిన్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. ఇండియాలో జనాలకి మాత్రం అవసరాలు ఉంటాయి. ఇండియాలో ఏం పెరుగుతుంది? వాటికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? లోకల్ కంపెనీలు తయారవుతాయి. లోకల్ కంపెనీలు డిమాండ్ మీట్ అవ్వడానికి ఎప్పుడు కంపెనీలు ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు? ప్రొడక్షన్ అనేది మొదలు పెడతారు. రైట్, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఆ డిమాండ్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి. సో లోకల్ కంపెనీస్ అనేవి పెరిగితే ఏమవుతుంది? మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే మన ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ అనేది సాకారం అవుతుంది. రైట్, సో ఈ టారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ వేసారనుకోండి, ఇప్పుడు ఇండియా అనేది టారిఫ్ ప్రొటెక్షన్ రూల్స్ ఫర్ ఎవర్ అందనుకోండి, ఎప్పుడు ఉంటాయని. ఫారిన్ కంపెనీలన్నీ ఏం చేస్తాయి? మీరు గమనిస్తే, మేమేమైనా తక్కువ, మీ ఇండియా నుంచి మాకు ఎక్స్పోర్ట్ చేయరా, మాకు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, మేము టారిఫ్ వేస్తాం అనేది అంటుంది. రైట్, అన్నప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఇండియా నుంచి గూడ్స్ బయటికి వెళ్ళట్లేదు. ఎందుకు? ఇండియా గూడ్స్ కూడా బయట వాళ్ళు టారిఫ్ వేశారు రిటాలియేషన్గా. రైట్, తిరుగుబాటు చర్యగా. అప్పుడు ఏమవుతుంది? ఇండియాలో మన గూడ్స్ మనకే. రైట్, ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి గూడ్స్ బీహార్ వెళ్తాయి, బీహార్లో ఉన్నటువంటి గూడ్స్ గోవాకి వస్తాయి. సపోజ్ నేను మామూలుగా చెప్తున్నాను, గోవా నుంచి తమిళనాడుకి వస్తాయి, తమిళనాడు నుంచి ఏపీకి వస్తాయి, మళ్ళీ ఏపీ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇదంతా ఏంటి? ఒక క్లోజ్డ్ ఎకానమీ అనేది ఇది అవుతుంది. అంటే మన గూడ్స్ బయటకు వెళ్లకుండా మనలో మనకే ఇదవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాము? మన వస్తువులు మనమే అమ్ముకోవడం, మన వస్తువులు మనమే కొనుక్కోవడం. దీన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. ఓపెన్ ఎకానమీ అంటే ఏంటండి? జగం అనేది వసుదైవ కుటుంబంగా భావించడం. ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి? మొత్తం వరల్డ్ మొత్తాన్ని ఒక ఇది చూసుకొని, జర్మనీ ఉందనుకోండి, ఫ్రాన్స్ ఉందనుకోండి, ఇండియా ఉందనుకోండి, చైనా ఉందనుకోండి, యూఎస్ ఉందనుకోండి, ఒకదాని గూడ్స్ ఇంకొకటికి ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాము? ఓపెన్ ఎకానమీ అంటాం. ఎక్కడికైనా బయట కంట్రీస్కి. బట్ క్లోజ్డ్ ఎకానమీ ఏంటి? ఎక్కడ గూడ్స్ అక్కడే తిరుగుతున్నాయి అనుకోండి, దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. రైట్, ఏం జరుగుతుంది? క్లోజ్డ్ ఎకానమీ ఉండడం వల్ల బయట కంట్రీస్కి మన కంట్రీస్కి ఉన్నటువంటి రిలేషన్స్ పాడుతాయి. ఎప్పుడైనా ట్రేడ్ అనేది బాగుందనుకోండి, కంట్రీస్ మధ్య రిలేషన్స్ బాగుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇండియా యుఎస్ రిలేషన్షిప్స్ మీ అందరికీ తెలుసు. డిఫెన్స్ ఎక్విజిషన్ పాలసీ 2005లో ఎప్పుడైతే ఇండియా తీసుకొచ్చిందో, దాని తర్వాత ఏమైంది? మనం ఎక్కువ డీల్స్ని యూఎస్కి ఇవ్వడం మొదలుపెట్టాం. యూఎస్ నుంచి ఎక్కువగా డిఫెన్స్ ఐటమ్స్ని కొనుక్కోవడం మొదలుపెట్టాం. సో యూఎస్ కంపెనీలు బాగా లాభపడ్డాయి. సో ఇండియాకి యూఎస్కి పొలిటికల్ రిలేషన్స్ కూడా దగ్గర పడ్డాయి. సో ట్రేడ్, డబ్బు అనేది ఏం చేస్తుంది? వాణిజ్యం అనేది ఏం చేస్తుంది? రెండు కంట్రీస్ యొక్క సంబంధ బాంధవ్యాలను పెంచడానికి ఇది అవుతుంది. సో ఇండియా అనేది వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్స్ మానేసింది అనుకోండి, లేకపోతే ఇంపోర్ట్స్ మానేస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా మన ఇంపోర్ట్స్ మానేస్తారు, మనం పంపించే తీసుకోవడం మానేస్తారు. సో రెండు కంట్రీల మధ్య రిలేషన్స్ కూడా పాడవుతాయి. రైట్, దీని కాంటెక్స్ట్లో చెప్పడం అనేది జరిగింది. బయట కంట్రీస్ అన్నీ ఆత్మనిర్భర్ భారత్ని ఎలా చూస్తున్నాయంటే అమ్మా, ఇండియా యొక్క ప్రొటెక్షనిజంగా చూస్తున్నాయి. ఒక క్లోజ్డ్ ఎకానమీ కోసం ఇండియా ట్రై చేస్తుంది అన్నట్టు భావిస్తున్నాయి. దీనికి క్లారిఫికేషన్ ఇస్తూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏమన్నారు? ఆత్మనిర్భర్ భారత్ మాకు సాధించాలనుంది, కానీ విత్ నాట్ క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీతో కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే కాదు, విత్ ఓపెన్ గ్లోబల్ ఎకానమీ. ఇప్పుడు మేము ప్రస్తుతానికి తీసుకొచ్చినటువంటి ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. బట్ కానీ దానికి కూడా ఒక సన్సెట్ క్లాజ్ ఉంటుంది, దానికి ఒక ఎండ్ కార్డ్ ఉంటుంది. మా సెల్ఫ్ రిలయన్స్ మేము మీట్ అయ్యామనుకోండి, మేము ఆ రోజు మానేస్తాం. రైట్, మేము ఆ రోజు ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయడం మానేస్తాం. చక్కగా మీరు కూడా ఎక్స్పోర్ట్ చేయించుకు, మేము కూడా మీకు చక్కగా ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ మేము ఒక్కలమే డెవలప్ అవ్వాలి అనేటట్టు మేము లేము, ఓపెన్ గ్లోబల్ ఎకానమీ కోసం మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పి ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ మనం ఇంపార్టెంట్ టెర్మినాలజీ మాట్లాడుకుంటే ప్రొటెక్షనిజం అనే పదాన్ని మాట్లాడాలండి. ప్రొటెక్షనిజం ఈజ్ ఎ వెరీ సీరియస్ ఎకానమీ టర్మ్ అండి. వెరీ సీరియస్లీ.
ఎందుకు అంటే 1930లో 1930స్లో అమెరికాని ఏం ఇది చేసిందంటే ద గ్రేట్ డిప్రెషన్ అనేది ఇది చేస్తుంది. ఎకానమీ అనేది కంప్లీట్గా ఇదైపోవడం అనేది జరుగుతుంది. ఒక పెద్ద రెసిషన్ రావడం అనేది జరుగుతుంది. కంట్రీ ఎకానమీ డిప్రెషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్, ద గ్రేట్ డిప్రెషన్ వస్తుంది. ఆ టైంలో అమెరికా ఏంటి ఫాలో అవుతుందంటే ప్రొటెక్షనిజం ఫాలో అవుతుంది. అంటే అమెరికా గూడ్స్ అమెరికాలోనే వాళ్ళే కొనాలి, బయట వాళ్ళ నుంచి మాత్రం తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఎందుకు? లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళని, ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటారో వాళ్ళ తాలూకు ఇన్కమ్ని పెంచడానికి, రైట్, వాళ్ళ తాలూకు ఓన్ ఇన్కమ్ పెంచడానికి ప్రొటెక్షనిజం ఫాలో అవుతారు. రైట్, అప్పుడు ఏం జరుగుతుందంటే బయట కంట్రీస్, అదర్ కంట్రీస్ కూడా రిటాలియేటరీ మెజర్స్ అనేవి ఫాలో అవుతాయి. రైట్, తిరుగుబాటు చర్యలు అనేవి చేస్తాయి. సో అమెరికా నుంచి గూడ్స్ కూడా కొనడం అనేది మానేస్తాయి. సో అమెరికాలో ఉన్నటువంటి ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తేనే ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఏ కంపెనీకైనా. బట్ ఎప్పుడైతే బయట కంట్రీస్ అమెరికా ఆపేసాయో వాళ్ళు చాలా నష్టపోవడం అనేది జరిగింది. సో ద గ్రేట్ డిప్రెషన్ ఇంకా వర్సన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇదేదైతే ఉందో పరిస్థితి దిగజారిపోవడం జరిగింది. దేనివల్ల? ప్రొటెక్షనిజం వల్ల. సో ఏ కంట్రీ కూడా ఇప్పుడు ప్రొటెక్షనిజాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే అవి కంట్రీ ఓన్ ట్రేడ్, రైట్, ఓన్ ఎకానమీని, రైట్, దాంతోపాటు ఓన్ రిలేషన్స్, బయట కంట్రీస్తో ఉన్నటువంటి రిలేషన్స్ని పాడు చేస్తుంది తప్ప ఆ కంట్రీకి ఎటువంటి లాభం అనేది చేకూర్చదు. రైట్, దీనిలో భాగంగా మనకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏం చెప్పారు? మేము ప్రొటెక్షనిజం అనేది ఫాలో అవ్వము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మేము క్లోజ్డ్ ఎకానమీ ఏదైతే ఉందో దీనిని కూడా ఫాలో అవ్వము. మేము ఆత్మనిర్భర్ భారత్ సాధిస్తాము, కానీ ఎలా సాధిస్తాము? విత్ గ్లోబల్ ఓపెన్ ఎకానమీ, ఒక హెల్దీ ఎకానమీతో సాధిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన ఏం చెప్పారు అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీనిని ముందు ఇప్పుడు వరకు మొన్నే మనం మాట్లాడుకున్నాం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి. ఇది ఏ సెక్టార్స్కి ఉంది? ఫార్మాక్యూటికల్స్, మెడికల్ డివైజెస్, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్కి ఉండడం అనేది జరిగింది. వీటిని ఒక 9 to 10 సెక్టార్స్కి ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నారు. పిఎల్ఐ స్కీమ్ గురించి తెలియని వాళ్ళకి చెప్తాను చూడండి. పిఎల్ఐ స్కీమ్ అంటే ఏం లేదండి. పిఎల్ఐ స్కీమ్ అంటే ఏం లేదు. ఏం చేస్తారు అంటే పిఎల్ఐ స్కీమ్లో గవర్నమెంట్ సింపుల్గా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎవరికి ఇన్సెంటివ్స్ ఇస్తుంది? ఇండియాలో, మళ్ళీ చెప్తున్నాను, భారత భూభాగంలో ప్రొడక్షన్ ఎవరైతే ఏ కంపెనీస్ చేస్తాయో, రైట్, భారత భూభాగంలో ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీస్, ఈ ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీస్ ఇండియన్ కంపెనీసే అక్కర్లేదు. రైట్, బోత్ ఫారిన్ కంపెనీస్ అవ్వచ్చు, ఇండియన్ కంపెనీస్ అవ్వచ్చు. రైట్, కానీ ఫారిన్ కంపెనీస్ ఎక్కడండి? ఇండియాలో తమ ప్లాంట్ని స్టార్ట్ చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసాయి అనుకోండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తాం. ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తాము అంటే 4 to 6% ఆఫ్ దేర్ ఇంక్రిమెంటల్ సేల్స్. బేస్ ఇయర్ ఒకటి ఉంది, 2016 అనుకోండి బేస్ ఇయర్. 2016లో వాళ్ళు 100 మొబైల్ అనేవి చేశారనుకోండి, రైట్, 100 మొబైల్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారనుకోండి. 2017లో సపోజ్ ఇంక్రిమెంటల్ సేల్స్ అంటే ఇప్పుడు 2017లో ఒక 150 అయ్యాయి అనుకోండి. మొత్తం ఇంక్రిమెంట్ ఎంత అయింది? సేల్ 100 నుంచి 150 అయితే 50 పెరిగింది. ఈ 50లో 4 to 6%, రైట్, ఎంత ఉంటుందో అంత ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి? ఇండియాలో మాత్రమే మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. ఇది ఎంతకాలానికి ఇది పరిమితం అవుతుంది? 5 years కోసం ఈ స్కీమ్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. 5 సంవత్సరాల పాటు ఉండడం అనేది జరిగింది. ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి కంపెనీస్కి ఇస్తామన్నారు అనుకోండి. ఫారిన్ కంపెనీస్ ఏం చేస్తాయి? చాలా ఫారిన్ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా. సో డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మన ఇండియా డొమెస్టిక్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెట్టుబడులు పెంచడం అనేది జరుగుతారు. ప్లాంట్స్ అనేవి పెంచుతారు. ప్లాంట్స్ అనేవి ఎక్స్ట్రాగా పెంచి ఏం చేస్తారు? ప్రొడక్షన్ అనేది పెంచడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఇండియాలో ఏం పెరుగుతాయి? ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. దానివల్ల జనాల జోబుల్లోకి డబ్బులు వస్తాయి. జనాల జోబుల్లోకి డబ్బులు వస్తే ఏం జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు వస్తే జనాల జోబుల్లోకి డబ్బులు వస్తాయి. జనాల జోబుల్లోకి డబ్బులు వస్తే ఏమవుతుందండి? వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంటే ఏం పెరుగుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఎకానమీ అనేది ముందుకెళ్తుంది.
రైట్. సో ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇండియాలో ఆత్మనిర్భర్ భారత్ని సాధించడానికి ఇటువంటి స్కీమ్స్ అనేవి ఇవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారు? సెల్ఫ్ రిలయన్స్ అనేవి సాధిస్తాము, కానీ గ్లోబల్ కాంటెక్స్ట్లో, రైట్, గ్లోబల్ ఒక అండ్ ఓపెన్ ఎకానమీ ద్వారా సాధిస్తాము, బట్ నాట్ ఐసోలేషన్ ద్వారా కానీ, క్లోజ్డ్ ఎకానమీ ద్వారా కానీ, ప్రొటెక్షనిజం ద్వారా కానీ సాధించము అని చెప్పడం అనేది జరిగింది. రూల్స్ బేస్డ్ మల్టీలేటరల్ ట్రేడింగ్ ఆర్డరే ఫాలో అవుతాము, రూల్సే ఫాలో అవుతాము, మాలో మేమే మీ రిసోర్సెస్ మేమే తయారు చేసుకోవాలి, మేమే ఉంచుకోవాలి, మేము ఓన్లీ ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇంపోర్ట్స్ చేసుకోము, ఇలాంటివైతే మేము ప్లాన్ చేయట్లేదు. రైట్. ఇలాంటి ఈ స్టేట్మెంట్ అండి ఎవరిచ్చారు? మన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ మొత్తం మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను, క్లియర్గా. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఏం మొహమాట పడద్దు, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 15th ఫైనాన్స్ కమిషన్ టు హ్యాండ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ November 9th. రైట్. దీన్ని మనం డీటెయిల్డ్గా మాట్లాడదామండి. దీన్ని మనం GS పేపర్ 2లో మాట్లాడుకుంటాం. పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా మీకు అర్థమైపోతుంది, కంగారు పడకండి. మొదటగా మీరు ఆర్టికల్ చూడగానే మొదట మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నాకు తెలుసు ఏ క్వశ్చన్ వచ్చిందో. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి సార్? ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో మీకు తెలియదు పాపం. రైట్. ముందు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో తెలిస్తేనే కదా 15th ఫైనాన్స్ కమిషన్, దాని తర్వాత దాని రిపోర్టు, దాని తర్వాత మీకు అన్నీ తెలుస్తాయి. సో ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో తెలుసుకోండి అమ్మా. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. నా సెషన్స్లో, నేను కోర్స్లో జాయిన్ అయితే నా సెషన్స్లో నేను వెరీ డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎంతవరకు తెలుసో నేను అసెస్ చేస్తాను. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పరిచినటువంటి ఒక బాడీ. రైట్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే ముందు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానిలో ఉన్న, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఏమంటాం? కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్ అయిన బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. రైట్. ఎందుకు సార్ ఇది ఫైనాన్స్ కమిషన్ ఎందుకు ఉంది? సింపుల్, మీ అందరికీ తెలుసమ్మా. ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి? ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి? డబ్బుకు రిలేటెడ్, రైట్, మనీకి రిలేటెడ్ అని అర్థం. సో ఫైనాన్స్ కమిషన్ ఎందుకు ఉంది అంటే రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్య రెవెన్యూ షేరింగ్, ట్యాక్స్ల ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అవి ఎలొకేషన్ ఎలా జరుగుతుంది అని చూడడమే ఎవరి పని? ఫైనాన్స్ కమిషన్ పని. అదేంటి సార్ నాకు అర్థం కాలేదు అని మీరు అనుకోవచ్చు. గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు ట్యాక్స్లు అనేవి కలెక్ట్ చేస్తుంది. ఎందుకు కలెక్ట్ చేస్తుంది? పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం, లా అండ్ ఆర్డర్ కోసం ఖర్చు పెట్టడానికి కోసం, వీటన్నింటి కోసం, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, వీటన్నింటి కోసం ఖర్చు పెడుతుంది. మరి ఎవరిస్తారు ట్యాక్స్లు వసూలు చేసే అధికారం? అంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం అనేది ఎవరెవరికి ఇస్తుందండి? సెంటర్కి ఇస్తుంది, స్టేట్స్కి ఇస్తుంది, మున్సిపాలిటీస్కి ఇస్తుంది, పంచాయతీరాజ్ వీటికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. పాలిటీలో చదువుకున్నప్పుడు ఇంకాస్త లోతుగా దీన్ని మీరు చదువుకోవచ్చు. సెంటర్కి ఇస్తుంది, స్టేట్కి ఇస్తుంది. రైట్. వీటి గురించి మీకు తెలుసు. బట్ సెంటర్కి స్టేట్కి మధ్య డివల్యూషన్ ఎలా షేరింగ్ అవుతుంది? వసూలు చేసిన పన్నులు, రైట్, కరెక్ట్గా అవుతుందా లేదా, ఎంతవరకు అవుతుంది, ఎవరి ఖర్చు ఎంత మేరకు? ఇప్పుడు మన దీనిలో ఏమైనా బాగాలేకపోయాయి అనుకోండి, సంథింగ్ రిసోర్సెస్ బాగాలేకపోయాయి అనుకోండి, మన కాలనీలో కానీ మన దీనిలో కానీ, మనం ఫస్ట్ ఎవరిని తిట్టుకుంటాం? స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళని తిట్టుకుంటాం. రైట్. బట్ ఈక్వల్ బాధ్యత సెంటర్కి ఉంటుంది కదా అని మనకు ఆలోచన ఉండదు. ఎందుకు? పన్నులు తీసుకునేది ఎవరు? మన స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. బట్ ఎవరి బాధ్యతలు వాళ్ళవలేండి. బట్ నింద మాత్రం ఎవరికి వెళ్తుంది? స్టేట్ గవర్నమెంట్కి ఈజీగా వెళ్ళిపోతుంది. సో స్టేట్ గవర్నమెంట్కి అంతే స్థాయిలో, దాని బాధ్యతలు ఉన్న స్థాయిలోనే డబ్బు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పనిచేయగలదా? పనిచేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటేటివ్గా ఉందనుకోండి, ఒక నియంతృత్వంగా ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయా? రావు. మరి వీటిని చూడాల్సింది ఎవరు సార్?
రెవెన్యూ షేరింగ్ ఎలా జరుగుతుంది, రెవెన్యూ అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఎంత ఇవ్వాలి, ఎంత అవసరాలు ఉంటాయి, ఇవన్నీ చూడాల్సింది ఎవరు? ఒక కమిషన్. ఆ కమిషన్ ఏంటి? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఒక బాడీ. రైట్. ఇది ఎందుకు? ఫైనాన్స్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ని రివ్యూ చేయడానికి, సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఫైనాన్స్ రిలేషన్స్. చెప్పండి, ఎందుకు ఫైనాన్స్ కమిషన్ అవసరం? సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరికైనా ఎక్కడండి గొడవ అవుతుంది? డబ్బు దగ్గరే గొడవ అవుతుంది. ఏ రిలేషన్ అయినా ఎక్కడ ఫాలో పోతుంది? డబ్బు దగ్గరే పోతుంది. ఇదే మనందరికీ తెలుసు. మనుషులు ఎంత సింపుల్, ప్రభుత్వాలు, దేశాలు అంతే ఈజీగా ఉంటాయండి, సిమిలర్గా ఉంటాయి. ఎక్కడైనా సిమిలర్గా ఉంటాయి, ఎవరైనా సిమిలర్గానే ఉంటారు. మనుషులు డబ్బుకి ఎలా అయితే విడిపోతారో ప్రభుత్వాలు కూడా అలాగే విడిపోతాయి, అలాగే కొట్టుకుంటాయి. కాకపోతే రెండు దేశాలు కూడా అలాగే కొట్టుకోవడం అనేది జరుగుతుంది. రైట్. మనం ఏం ఫాలో అవుతాం? ఒక ఫెడరల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతాం, సమాఖ్య వ్యవస్థ అనేది ఫాలో అవుతాం. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటండి? పవర్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. రెండింటికి వాటి పవర్స్ అనేవి ఉంటాయి. రైట్. కానీ డబ్బు దగ్గర రెండింటికి గొడవ వచ్చిందనుకోండి, ఈ రెండు సమన్వయంగా పనిచేస్తేనే, కరెక్ట్గా పనిచేస్తేనే ఫెడరల్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దేశ ప్రజలు బాగా ఉండగలరు. ఈ రెండింటి మధ్య రిలేషన్ పాడైంది అనుకోండి, సెంటర్కి స్టేట్కి, ఏం జరుగుతుంది? దేశంలో అన్రెస్ట్ అనేది, ఒక పొలిటికల్ అన్రెస్ట్ అనేది ఏర్పడుతుంది. రైట్. ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. అంతేనా? సో సెంటర్ అండ్ స్టేట్కి మధ్య రిలేషన్స్ బాగుండాలంటే ఏముండాలి? రెవెన్యూ షేరింగ్ కూడా కరెక్ట్గా జరగాలి. సో ఈ ఫైనాన్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకునేది ఏంటి? ఫైనాన్స్ కమిషన్. రైట్. మీకు ఎక్కడి వరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఫైనాన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ నియమించడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నాళ్ళకి సార్? ప్రతి 5 ఏళ్ళకి నియమించడం అనేది జరుగుతుంది. 5 ఇయర్స్కి ఒకసారి నియమించడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్లో ఎవరు ఉంటారు సార్ అంటే ఒక చైర్మన్ ఉంటారండి, 4 సభ్యులు ఉంటారండి, 4 మెంబర్స్ ఉంటారు. ఆ చైర్మన్కి దేనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి? పబ్లిక్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఈ 4 మెంబర్స్కి దేనిలో ఎక్స్పర్టైజ్ ఉండాలి? వాళ్ళ హైకోర్టు జడ్జెస్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉండాలి. దాంతోపాటు వాళ్ళు ఎకానమీలోని, ఫైనాన్స్లోని, అడ్మినిస్ట్రేషన్లోని నాలెడ్జబుల్గా ఉండాలండి. రైట్. వీళ్ళందరినీ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? దీస్ ఆర్ ఆల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకుందాం. రైట్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడదాం. 15వ ఫైనాన్స్ కమిషన్. దీనికి ఎంతమంది? అందరిలాగే ఒక చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్ గారి పేరు ఏం పేరు అంటే ఎన్కే సింగ్. ఎప్పుడు సార్ దీన్ని కన్స్టిట్యూట్ చేశారు అంటే 2017లో కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. దేని ద్వారా? అన్ని ఫైనాన్స్ కమిషన్స్ ఎలా అవుతాయని చెప్పాను, ఎవరు నియమిస్తారని చెప్పాను? ప్రెసిడెంట్ నియమిస్తారు. ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా నియమించడం అనేది జరుగుతుంది. రైట్. ఏం టాస్క్ ఇచ్చారు సార్ ఈ ఫైనాన్షియల్ కమిషన్కి అంటే ప్లానింగ్ కమిషన్ అనేది అబాలిష్ చేయడం అనేది జరిగింది. మీరు గమనిస్తే ప్లానింగ్ కమిషన్ పొజిషన్లో ఏం తీసుకొచ్చారండి? నీతి ఆయోగ్ తెచ్చారు. మీకు తెలుసు కదా. సో ప్లానింగ్ కమిషన్ అబాలిష్ చేయడం కరెక్టా, నీతి ఆయోగ్ పెట్టడం కరెక్టా లేదా, అదొకటి అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు రైట్, ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, నాన్ ప్లాన్, దీని మధ్య వ్యత్యాసాన్ని తీసేశారండి. ఆ డిఫరెన్స్ని ఎందుకు తీసేశారు, ఏం తీసేశారు? రైట్. దాంతోపాటు ఇంట్రడక్షన్, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. ఏం చెప్పాం? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో నేను చాలాసార్లు చెప్పాను, మనకు ముందు మొత్తం 15 ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉండేవండి. ఈ 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఏం చేశారు? ఒక సింగిల్ ట్యాక్స్గా మార్చారు. 1 నేషన్ 1 ట్యాక్స్ విధంగా జిఎస్టీగా మార్చడం అనేది జరిగింది. ఈ జిఎస్టీ యొక్క ఇంట్రడ్యూషన్ కరెక్టా కాదా, ఇలాంటి వాటిని ఇది చేయడానికి, ఇలాంటి వాటి మీద ఇది చేయడానికి 15th ఫైనాన్స్ కమిషన్ పనిచేయడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా 2019లో మీరు గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంది అంటే మేము సెపరేట్ ఫండ్ అనేది ఒకటి ఇచ్చేస్తున్నాం. దేనికి? డిఫెన్స్ ఫండ్కి. డిఫెన్స్ కోసం ఒక సెపరేట్ ఫండ్, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత కోసం ఒక సెపరేట్ ఫండ్ అనేది కన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ ఫండ్ కన్స్టిట్యూట్ చేయాలంటే ఏముండాలి సార్? ఫండ్లో ఏముంటాయి? డబ్బులు ఉంటాయి.
దీనికి సెపరేట్ ఫండ్స్ అనేవి తయారు చేయాలంటే ఏం చేయాలి? ఎవరి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకోవాలి? స్టేట్స్ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకోవాలి. ఈ అకౌంట్లో డబ్బులు పడాలంటే ఏం చేయాలి? స్టేట్లకు ఇవ్వాల్సిన డబ్బులు కత్తిరించి ఈ ఫండ్లో ఇవ్వడం అనేది, వీటికి ఇవ్వడం అనేది జరగాలి. దానికి స్టేట్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు. సో ఈ రిలేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఈ సెపరేట్ ఫండ్స్ అనేవి మెయింటైన్ చేయాలా, లేకపోతే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అని ఎప్పుడు చెప్తాను నేను, రైట్? ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని ద్వారానే డబ్బులు తెచ్చుకుందామా డిఫెన్స్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం, రైట్? ఈ ఆలోచనలు ఎవరు చేస్తూ ఉన్నారు? ఫైనాన్స్ కమిషన్ అనేది చేస్తుందండి, రైట్? అది కరెక్టా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. దాంతోపాటు జిఎస్టీ కంపెన్సేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆలోచిస్తుంది. జిఎన్సీ కంపెన్సేషన్ ఇష్యూ ఎవరి మధ్య జరుగుతుందండి? సెంటర్కి, స్టేట్స్కి మధ్య జరుగుతుంది. ఎందుకు సార్ జిఎస్టీ కంపెన్సేషన్ ఇష్యూ ఏంటి అని మాట్లాడుకుంటే, జిఎస్టీ తీసుకురావడం వల్ల చాలా స్టేట్స్ వాటి రెవెన్యూని కోల్పోయినాయండి. నేను ముందు క్లాసుల్లో చాలాసార్లు చెప్పాను ఎందుకు కోల్పోయాయి ఏంటి అని, రైట్? జిఎస్టీ తీసుకురావడం వల్ల చాలా స్టేట్స్ రెవెన్యూని కోల్పోవడం అనేది జరిగింది. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని చాలా వరకు పోగొట్టుకోవడం అనేది జరిగింది. సో దానిని ఎవరు కంపెన్సేట్ చేస్తామన్నారు? సెంటర్ మీకు ఇస్తాం, మీకు ఎందుకు అని చెప్పింది. కానీ కోవిడ్-19 వల్ల ఈ స్టేట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు పాపం సెంటర్కి రాలా. సో సెంటర్ ఏమని చెప్తుంది ఇప్పుడు? కోవిడ్-19 ఎఫెక్ట్ మేమే భరించాలా, మీరు కూడా భరించండి అని చెప్పి ఇష్యూ అనేది నడుస్తూ ఉంది, రైట్? దాని తర్వాత సెంటర్ అనేది స్టేట్స్ కోసం అప్ అనేది, బారోయింగ్ అనేది చేస్తుంది. ఈ బారో చేసిన డబ్బుని స్టేట్స్కి ఇస్తూ ఉంది. ఇవన్నీ నేను ముందు క్లాసులో చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ రిఫ్ట్ ఏదైతే నడుస్తుందో ఎవరి మధ్య? సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య, దాని గురించి కూడా ఆలోచించడం అనేది ఎవరి పని? 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క పని, రైట్? వెరీ గుడ్. అయితే దీన్ని ఎందుకు నియమించారు అంటే 2020-2021 నుంచి 2024-2025 మధ్యలో ఇదైతే ఫండ్ షేరింగ్ ఏదైతే ఉందో ఎవరెవరి మధ్య? బోత్ స్టేట్ అండ్ సెంటర్ మధ్య ఫండ్ షేరింగ్ ఏదైతే ఉందో దానికి ఒక ఫార్ములా అనేది ఇవ్వమన్నారండి, ఏ విధంగా ఫండ్ షేరింగ్ చేయాలో, రైట్? ఆ ఫార్ములా అనేది ఇవ్వడానికి దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. కానీ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే 2020-21లోనే కాస్త ముందుగానే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వండి, ఒక ఇనిషియల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది, రైట్? ఒక ఇనిషియల్ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఎవరిని అడిగింది? 15th ఫైనాన్స్ కమిషన్ అడగడం అనేది జరిగింది. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ తన ప్రిలిమినరీ రిపోర్ట్ November 9th ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? దీనిలో భాగంగా ఏం చేస్తున్నారంటే చెప్తాను చూడండి, ఒక్క నిమిషం క్లియర్గా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. స్టేట్ షేర్ ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ 42% ముందు ఉండేదండి. దీన్ని ఎవరు నిర్ణయించారంటే 14th ఫైనాన్స్ కమిషన్ నిర్ణయించింది. అంటే దీని అర్థం ఏంటి? స్టేట్ షేర్ ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏం లేదమ్మా, మొత్తం ట్యాక్సులు 100 రూపాయలు కలెక్ట్ అయ్యాయి అనుకోండి, 14th ఫైనాన్స్ కమిషన్ ఏమైందంటే 58 రూపాయలు సెంటర్ ఉంచుకొని 42 రూపాయలు స్టేట్కి ఇవ్వండి అని చెప్పింది. అర్థమైందా? 14th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ ఏముంటుంది అంటే 42% నుంచి దీన్ని 41%కి తగ్గించండి అని చెప్తుంది. అంటే 59 రూపాయలు సెంటర్ ఉంచుకొని స్టేట్స్కి ఎంత ఇమ్మంటుంది? 41 మాత్రమే ఇమ్మంటుంది. ఎందుకు? దీనికి రీజన్ కూడా చెప్పారు. ఎందుకు 41% తగ్గించడానికి రీజన్ ఏంటంటే 2 కొత్త యూనియన్ టెరిటరీస్ అనేవి ఫామ్ అయినాయి. ఏంటండి అవి? మొన్న ఫామ్ అయింది. ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కదా. సో వాటిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. సో అందుకోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి 58 రూపాయలు కాకుండా 50 ఖర్చు పెరుగుతుంది కదా సెంట్రల్ గవర్నమెంట్కి. సో 59 రూపాయలు చేయండి అని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ అనేది తన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది, రైట్? దీని మీద స్టేట్స్ కొన్ని అసంతృప్తిగా ఉన్నాయి. దాంతోపాటు ఇది ఇప్పటికే 41 చేశారు, ఇంకా డిఫెన్స్ ఫండ్, నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ఇలాంటివి వస్తే ఇంకా ఎంత తగ్గిస్తారు? ఈ 41 రూపాయల నుంచి ఇంకెంత తీసుకుంటారు? ఈ 41% నుంచి ఇంకెంత ష్రింక్ అవుతుంది మాకు రావాల్సిన షేరు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ ఇది అవుతున్నాయి. ఎందుకు అంటే మేజర్ సెక్టార్స్ లాంటి ఎడ్యుకేషను, హెల్త్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవండి. ఇవి జనాలకి వీటిలో వెల్ఫేర్ తేవాలంటే ఎవరు వర్క్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్స్ వర్క్ చేయాలి. వీటి మీద ఖర్చు పెట్టాల్సింది స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్కి ఈ టైంలో చాలా ముఖ్యంగా హెల్త్ విషయంలో చాలా ఖర్చు అవుతుంది. ఎందుకు? ఆన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19 ఖర్చు మొత్తం ఎవరు భరిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉండాలి కదా.
బట్ సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంటే ఏమవుతుంది, ఇప్పటికీ జిఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వట్లేదు, రైట్. దాంతోపాటు ఇప్పుడు రావాల్సిన మొత్తాన్ని కూడా తగ్గించారనుకోండి, రాష్ట్రాలు చాలా బాధపడతాయి, చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పడం అనేది జరిగింది. ఫైనాన్స్ కమిషన్ గురించి నెక్స్ట్ ఇయర్ 2020లో మెయిన్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. ఇష్యూస్ మీదైనా అనలైజ్ చేయమంటారు, దీని మీదైనా అనలైజ్ చేయమంటారు, రైట్. జాగ్రత్తగా డీటెయిల్డ్గా చదువుకోండి, రైట్. యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ మెయిన్స్ క్వశ్చన్ ఇన్ 2020 మెయిన్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా జాగ్రత్తగా, రైట్. ఐ మూవ్. నాకు తెలిసి మొత్తం మీకు డీటెయిల్డ్గా ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, 15th ఫైనాన్షియల్ కమిషన్ ఏంటి, 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏమిస్తుంది, ఏం జరుగుతుంది, మీకు మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ, తమిళనాడు అండ్ గోవా బెస్ట్ గవర్న్ స్టేట్స్ రిపోర్ట్ ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. దీన్ని మనం దేనిలో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం, రైట్. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమైపోతుంది ఏం రిపోర్ట్ వచ్చింది, ఎవరిచ్చారు, ఏ స్టేట్స్ ముందున్నాయని అర్థమవుతుంది, రైట్. ఏం లేదమ్మా, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఏదైతే ఉంటుందో, పిఏసి ఏదైతే ఉంటుందో, పిఏసి అంటే పబ్లిక్ అఫైర్స్ సెంటర్, ఈ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ అనేది రీసెంట్గా పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020 ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా, రైట్. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ ఏంటి, అంతకంటే ముందు మాట్లాడుకునే ముందు పబ్లిక్ అఫైర్స్ సెంటర్ గురించి మనం మాట్లాడుకోవాలి. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఒక నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది, బెంగళూరు కర్ణాటకలో ఉండడం అనేది జరిగింది, రైట్. ఇది రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి చేస్తుందండి. దేని మీద చేస్తుంది అంటే 2 మేజర్ ఫీల్డ్స్ మీద చేస్తుంది. ఒకటి మేజర్ ఫీల్డ్లో ఒకటేంటి, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఎలాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు, ఎలాంటి ఫ్రేమ్వర్క్స్, ఎలాంటి గైడ్లైన్స్ అనేవి జారీ చేస్తున్నారు దీని మీద. దాంతోపాటు పార్టిసిపేటరీ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అంటే పరిపాలన, మన గవర్నెన్స్ అంటే పరిపాలన, పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, పాలనలో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా, అంటే ప్రజల్ని కానీ లేకపోతే డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ని కానీ డిఫరెంట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా, గవర్నెన్స్లో పబ్లిక్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, రైట్. బ్యూరోక్రాట్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, రైట్. డిఫరెంట్ ఎవరైతే క్వశ్చనబుల్లో వాళ్ళందరి పార్టిసిపేషన్ ఎలా ఉంది, రైట్. దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, వీటన్నింటి గురించి వీళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ పిఎస్సి ఏదైతే ఉంటుందో, రైట్, మన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ అఫైర్స్ సెంటర్ దీన్ని ఇది చేయడానికి, గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ని, గవర్నెన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి ఒక 3 పిల్లర్స్ని అనలైజ్ చేస్తుందండి, రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్లోని, సుస్థిరాభివృద్ధిలోని ఒక 3 పిల్లర్స్, అవి సాధించడానికి ఉపయోగపడేటటువంటి 3 పిల్లర్స్. ఒకటి ఏంటి, ఈక్విటీ, అందరికీ వాటా ఉండాలి, అందరి పార్టిసిపేషన్ అనేది ఉండాలి. దాంతోపాటు గ్రోత్, రైట్, అభివృద్ధి అనేది ఉండాలి. దాంతోపాటు సస్టైనబిలిటీ, సుస్థిరత అనేది ఉండాలి, రైట్. గ్రోత్ అనేది మామూలుగా సాధించేస్తే అయిపోతుందా, సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉండాలి, రైట్. మనము అభివృద్ధి చెందాలి, దాంతోపాటు మన తరవాలి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రిసోర్సెస్ అనేవి మనం ఉంచాలి. ఈ మూడింటిని బేస్ చేసుకొని వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ రిపోర్ట్స్ అనేవి తయారు చేయడం అనేది జరుగుతుంది. దేని మీద తయారు చేస్తారమ్మా, పబ్లిక్ పాలసీ మీద తయారు చేస్తారు, పార్టిసిపేటరీ గవర్నెన్స్ మీద తయారు చేయడం అనేది జరుగుతుంది, రైట్. అయితే ఇప్పుడున్నటువంటి రిపోర్ట్లో ఏం ఫైండింగ్స్ వచ్చాయో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం చెప్పారు అంటే లార్జ్ స్టేట్ కేటగిరీ ఏదైతే ఉందో, పెద్ద రాష్ట్రాల విభాగం ఏదైతే ఉందో దానిలో, రైట్, ఫస్ట్ 4 స్టేట్స్ బాగా గవర్నెన్స్ చేసినటువంటి ఫస్ట్ 4 స్టేట్స్ ఏమని చెప్పారు అంటే మొదటిది కేరళ అండి. కేరళ యొక్క గవర్నెన్స్ అద్భుతంగా ఉందని చెప్పారు. దాని తర్వాత తమిళనాడు, రైట్. తర్వాత ఆర్ ఓన్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుందన్నారు. తర్వాత 4th ఏంటి, కర్ణాటక. ఈ రాష్ట్రాలు చెప్పారు. దాంతోపాటు ఎట్ ద బాటమ్ లార్జ్ స్టేట్ కేటగిరీలో పూర్తిగా చివర ఏమున్నాయి అంటే అన్నింటికంటే లాస్ట్ యూపీ ఉంది, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది, దాని తర్వాత ఒడిషా ఉండడం అనేది జరిగింది, దాని తర్వాత బీహార్ ఉందండి.
రైట్. పూర్ పెర్ఫార్మింగ్, గవర్నెన్స్లో పూర్గా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి? ఉత్తరప్రదేశ్, ఒడిషా అండ్ బీహార్. ఫస్ట్ ఏంటి? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు స్మాల్ స్టేట్ కేటగిరీస్ చూద్దాం. ఎల్ఎస్ అంటే లార్జ్ స్టేట్ కేటగిరీ అమ్మా. ఇప్పుడు స్మాల్ స్టేట్ కేటగిరీ చూసుకుంటే రైట్, గోవా బెస్ట్ పెర్ఫామ్ చేసినవి ఏంటి అంటే గోవా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ఇవి ఉండడం అనేది జరిగింది. గోవా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ ఉండడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఏం చెప్పారు అంటే చాలా వర్స్ట్గా పెర్ఫామ్ చేసినవి దేనిలోని? స్మాల్ స్టేట్స్లోని మణిపూర్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాలని చెప్పడం అనేది జరిగింది. యూనియన్ టెరిటరీస్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ 3 ర్యాంక్స్ ఏం సెక్యూర్ చేసుకున్నాయంటే చండీగఢ్, పుదుచ్చేరి, దాంతోపాటు లక్షద్వీప్. వర్స్ట్ పెర్ఫార్మర్స్గా ఏవి ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నాయంటే యూనియన్ టెరిటరీస్లో దాద్రా నగర్ హవేలీ, అండమాన్ అండ్ నికోబార్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి చేసుకోవడం అనేది దేనిలోని? యూటీస్లో, యూనియన్ టెరిటరీస్లో ఈ ర్యాంక్స్ ఇవి సెక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్. మీరు లార్జ్ స్టేట్ కేటగిరీలు చూస్తుంటే 4 రాష్ట్రాలు దేనిలో ఉన్నాయండి? మొదటి 4 రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ అవ్వడం గమనార్హం. రైట్. సౌత్ ఇండియన్ స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కంటే బెస్ట్ ఇస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్ చెప్పడం అనేది, గవర్నెన్స్లో పరిపాలన బాగుందని చెప్పి రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మెయిన్స్లో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోట్ చేయడానికి బాగుంటాయండి. అందుకోసం అని చెప్పి ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలాబర్ నావల్ ఎక్సర్సైజ్ టు కిక్ ఆఫ్ నెక్స్ట్ వీక్ మలాబర్ నావల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్టికల్ని కూడా మీరు మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2020 మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రిలిమ్స్ క్వాలిఫై వీళ్ళు ఈ మలాబర్ ఎక్సర్సైజ్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్సర్నింగ్ బికాజ్ ప్రెసిడెంట్ నడుస్తున్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఈ టైంలో మనకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మనం ఫామ్ చేసుకోవాల్సినటువంటి రిలేషన్స్, వీటి ప్రకారంగా మీకు తప్పకుండా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. వీలైనంత ఎక్కువ మలాబర్ నావల్ ఎక్సర్సైజ్ గురించి రీసెర్చ్ చేయడం, రైట్, ఇవన్నీ నేర్చుకుందాం. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మలాబర్ ఎక్సర్సైజ్ 2020 అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్ని ఫేజెస్లో జరుగుతుందండి? 2020 మలాబర్ ఎక్సర్సైజ్ 2 ఫేజెస్లో జరగడం అనేది జరుగుతుంది. ఒకటి ఫేజ్ 1, ఇంకొకటి ఫేజ్ 2. ఫేజ్ 1 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందండి? నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు. ఎక్కడ జరుగుతుంది? బే ఆఫ్ బెంగాల్లో జరగడం అనేది జరుగుతుంది. ఫేజ్ 2 అనేది ఎప్పుడు జరుగుతుంది? నవంబర్ 17 నుంచి నవంబర్ 20 వరకు. ఎక్కడ? అరేబియన్ సీలో జరగడం అనేది జరుగుతుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఇలా జరగడం అనేవి జరుగుతున్నాయి. రైట్, మలాబర్ ఎక్సర్సైజ్ గురించి మీకు అందరికీ కాస్త తెలుసని అనుకుంటున్నాను. నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. మలాబర్ ఎక్సర్సైజ్, ఈ మలాబర్ ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1992లో స్టార్ట్ అయిందండి. ముందు బైలేటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయింది. బైలేటరల్ అంటే 2 దేశాల మధ్య అండి. ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యూఎస్. తర్వాత 2015లో ఎవరు యాడ్ అయ్యారు వీళ్ళిద్దరికీ? జపాన్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. జపాన్ యాడ్ అయిన తర్వాత ఇదేమైంది? ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అవ్వడం అనేది జరిగింది. రైట్, ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా కూడా దీంతో జాయిన్ అవుతాను అని చెప్పి మలాబర్ ఎక్సర్సైజ్లో జాయిన్ అవుతానని అడుగుతుంది, కానీ ఇండియా ఎప్పుడూ దూరం పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఈ 2020లో మాత్రం ఇండియా అనేది ఎవరిని ఇంక్లూడ్ చేసింది? ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. రైట్,
దిస్ ఈజ్ ఎన్ యాన్యువల్ ఎక్సర్సైజ్ అండి, అంటే ప్రతి ఏడు జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం అంటే ఆల్టర్నేటివ్ ఒక సంవత్సరం ఇండియన్ ఓషన్లో జరిగింది అనుకోండి, ఇంకొక సంవత్సరం పసిఫిక్ ఓషన్లో జరగడం అనేది జరుగుతుంది. దీని ఎయిమ్ ఏంటి సార్, అసలు మలాబర్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు అంటే టు సపోర్ట్ అండ్ ప్రమోట్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అండి. ఇండో పసిఫిక్ రీజియన్లో ఏ ఒక్క కంట్రీ ఆధిపత్యం కాకుండా ఇండో పసిఫిక్ రీజియన్ అందరికీ చెందేటట్టు, ఇంక్లూజివ్ అంటే సమ్మిళితం, అందరూ దీనిలో భాగస్వాములు అయ్యేటట్టు, రైట్, ఈ రిసోర్సెస్ అందరూ ఉపయోగించుకునేటట్టు, దాంతోపాటు ఫ్రీ ఫ్లోయింగ్ అండ్ ఓపెన్గా ఉండేటట్టు, రైట్, దానికోసం కమిట్ అవ్వడం అనేది జరిగింది. రైట్, దానికోసం దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు టు కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ అండి, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మలాబర్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే 2020లో జరుగుతున్నటువంటి మలాబర్ ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ సార్ అని మీరు తెలుసుకుంటే చూడండి. మలాబర్ ఎక్సర్సైజ్ 2020 ఎన్ని ఫేజ్లో, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆస్ట్రేలియా అనేది ఫ్రమ్ 3 లాంగ్ ఇయర్స్ మనల్ని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకోసమని మలాబర్ ఎక్సర్సైజ్లో ఇది చేయమని. రీసెంట్గా ఇండియా అనేది ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా ఇండియా ఆస్ట్రేలియాని ఇంక్లూడ్ చేయడం వల్ల ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందని 1992లో ఇండియా యుఎస్ స్టార్ట్ అయింది. 2015లో ఎవరు వచ్చి యాడ్ అయ్యారండి, జపాన్ యాడ్ అయింది. ఇప్పుడు 2020లో ఎవరు వచ్చి యాడ్ అయ్యారండి, ఆస్ట్రేలియా. ఈ 4 మీకు గుర్తు రాగానే ఒక కోయిలేషన్ గుర్తు రావాలి. ఏంటండి ఆ గ్రూపింగ్ పేరు, క్వాడ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ. రైట్, ఈ క్వాడ్ అనేది ఏదైతే ఉందో ఈ క్వాడ్ గ్రూపింగ్ అనేది మీకు గుర్తు రావాలి. సో మలాబర్ ఎక్సర్సైజ్ క్వాడ్ గ్రూపింగ్ మెంబర్స్ సేమ్ ఈక్వల్ అవ్వడం అనేది జరిగింది. రైట్, సో మీకు అందరికీ దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, అయితే ఫస్ట్ ఫేజ్ ఎక్కడ జరుగుతుంది, విశాఖపట్నం కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ జరగడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఇండియా అనేది ఆస్ట్రేలియాను కూడా చేర్చుకుందని చెప్పాం కదా, సో ఆస్ట్రేలియన్ నేవీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఎవరితో పాటు, ఇండియన్ నేవీ, దాంతోపాటు యుఎస్ నేవీ, జపాన్ మ్యారిటైమ్ ఫోర్స్ అండ్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ 4 పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫేజ్లో ఏవేవి పార్టిసిపేట్ చేస్తాయి అంటే యుఎస్ యొక్క జాన్ మెక్కెయిన్ ఒకటి, దాంతోపాటు ఆస్ట్రేలియా యొక్క హెచ్ఎంఎస్ బెల్రాట్ అండ్ MH-60 హెలికాప్టర్, దాంతోపాటు జపానీస్ డిస్ట్రాయర్ యొక్క JS వనామి అండ్ ఇంటిగ్రల్ SH-60 హెలికాప్టర్, దాంతోపాటు మన ఇండియన్ నేవీ యొక్క INS రణ్విజయ్, INS శివాలిక్, INS సుకన్య, INS శక్తి అండ్ INS సింధూరాజ్. ఈ నేవల్ షిప్స్ అన్ని పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఫేజ్ 2 అనేది ఎప్పటి నుంచి, November 17th నుంచి November 20th వరకు ఎక్కడండి, అరేబియన్ సీలో అవ్వనుంది ఫేజ్ 2. సో మలాబర్ ఎక్సర్సైజ్ అనేది బోత్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సంవత్సరం జరుగుతుంది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాము, మలాబర్ ఎక్సర్సైజ్ యొక్క మెంబర్స్, క్వాడ్ మెంబర్స్ ఇప్పుడు సేమ్ అవ్వడం అనేది జరిగింది. ఇద్దరు సేమ్ లక్ష్యాల కోసం, 2 గ్రూపింగ్స్ సేమ్ లక్ష్యాల కోసం పనిచేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈ టైంలో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, చైనా ఇన్ఫ్లుయెన్స్ని మిటిగేట్ చేయాలి, తగ్గించాలంటే ఏం చేయాలి, ఈ గ్రూపింగ్స్ ఇదవ్వడం అనేది చాలా అవసరం. బట్ చైనా అనేది దీన్ని రిటాలియేటరీ తిరుగుబాటు చర్యగా స్టార్ట్ చేసింది అనుకోండి, రిటాలియేటరీ మెజర్ అనేది చేసింది అనుకోండి, అలా ఆలోచించింది అనుకోండి, ఏం జరుగుతుంది, చాలా ఇబ్బందులు తలెత్తాయి అవకాశం ఉంది. సో అందుకోసమని ఈ 3 years ఇండియా ఆగింది. రైట్, ఆస్ట్రేలియాని చేర్చుకోకుండా. క్వాడ్ కూడా దానికోసమే పనిచేస్తుంది కాబట్టి, రైట్, మలాబర్ ఎక్సర్సైజ్లో కూడా అది చేరితే ప్రమాదం అని చెప్పి ఆస్ట్రేలియా చేరితే చైనా ఏమనుకుంటుంది, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి వీళ్ళు గ్రూపింగ్ అవుతున్నారు అని చైనా అనుకుని రిటాలియేషన్ మొదలు పెట్టచ్చు అని చెప్పి ఇండియా ఎందుకు గొడవలని చెప్పి ఆగింది. రైట్, బట్ చైనా అనేది ఇప్పుడు మితిమీరిపోతుంది. జియోపొలిటికల్ టెన్షన్ అనేది లడాఖ్లో కూడా స్టార్ట్ అయింది.
రైట్. చైనా అనేది కూడా తగ్గట్లేదు వెనక్కి. సో ఈ టైంలో మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ యొక్క హెల్ప్ తీసుకోవడం అవసరం. నాన్ అలైన్డ్ పొజిషన్, ఎప్పుడు మన ఇండియా అనేది నాన్ అలైన్మెంట్ పొజిషన్ అనేది, నాన్ అలైన్మెంట్ పాలసీ అనేది ఫాలో అయ్యేది. అంటే ఎటువైపు వరకుండా గోడ మీద పిల్లిలాగా. బట్ ఇప్పుడు మాత్రం చైనాని కట్టడి చేయాలంటే మన యూఎస్ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా లాంటి సుపీరియర్ ఆర్మడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకు హెల్ప్ తీసుకోవడం అనివార్యం, ఇన్ఎవిటబుల్. అందుకోసమనే ఇండియా అనేది మలాబర్ ఎక్సైజ్లో ఆస్ట్రేలియాని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ మలాబర్ ఎక్సైజ్ అండ్ మలాబర్ ఎక్సైజ్ 2020. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా గేర్స్ అప్ ఫర్ స్ట్రాటజిక్ పీరియడ్. రైట్, దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకుంటాం. రైట్, జాగ్రత్తగా వినండి. మనకిప్పుడు ఇండియాకి చైనాకి మధ్య స్టాండ్ ఆఫ్ నడుస్తుంది, జియో పొలిటికల్ టెన్షన్ అనేది నడుస్తుంది. రైట్, ఇండియా అండ్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి ఇండియా చాలా ప్రయత్నాలు అనేవి చేస్తుంది. రైట్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం చైనా గురించి ఎందుకు తెలుసుకోవాలి సార్ అంటే, మనం ప్రత్యర్థి యొక్క అడుగుల్ని, మూవ్స్ని గట్రా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలండి. రైట్, అప్పుడే మనకు కరెక్ట్గా తెలుస్తుంది చైనా అనేది ఒక స్ట్రాటజిక్ పీరియడ్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి మనం క్లియర్గా తెలుసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్ డీటెయిల్గా ఎనలైజ్ చేద్దామని పిక్ చేసుకున్నాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి అమ్మా. చైనాలో రూల్ చేస్తున్నటువంటి చైనాస్ రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, కమ్యూనిస్ట్ పార్టీ ఒక కీ యాన్యువల్ కన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దానిని కన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఆ మీటింగ్ అనేది ర్యాపప్ చేయడం అనేది జరిగిందండి. ఈ కీ యాన్యువల్ కాన్క్లేవ్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. వాటి గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మ. వాళ్ళ ఈ మీటింగ్లో కొన్ని కీ న్యూ లాంగ్ టర్మ్ టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగిందండి. లాంగ్ టర్మ్ టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. ఏ ఎయిమ్తో పెట్టుకున్నారు, వాట్ ఈస్ దేర్ ఎయిమ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటే, మొదటిది టు బూస్ట్ ఇన్నోవేషన్ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్. నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని బూస్ట్ చేయాలి, దాంతోపాటు మిలిటరీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో దానిని కూడా బూస్ట్ చేయాలి అనే ఎయిమ్తో పెట్టుకోవడం అనేది జరిగింది. ఇన్నోవేషన్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది సార్, నేను మొన్నటికి మొన్నే చెప్పాను. ఇన్నోవేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, సొసైటీ యొక్క ప్రోగ్రెస్, కంట్రీ యొక్క ప్రోగ్రెస్కి అనేది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఈ ఈజ్, జనాల యొక్క లైఫ్స్ని ఈజీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్, ఇన్నోవేషన్ అనేది ఇంకా ఎలా హెల్ప్ చేస్తుంది, గవర్నెన్స్లో పరిపాలన అనేది సులభతరం అవ్వడానికి కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా ఈక్వల్గా అవసరం. ఎందుకు, చైనా అనేది ఒక జియో పొలిటికల్ టెన్షన్, ముఖ్యంగా సుపీరియర్ పవర్ అయినటువంటి ఎవరితో అండి, యుఎస్ గవర్నమెంట్తో ఒక యుఎస్ ఏదైతే ఉందో యుఎస్తో ఒక చిన్న కోల్డ్ వార్ టైప్ లాంటి ఒక మెంటాలిటీతో ఉంది. కోల్డ్ వార్ టైప్ లాంటి ఒక యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ టైంలో మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా ఎవరికి అవసరం, మన చైనాకు అవసరం. ఎందుకంటే చైనా గ్లోబల్ పవర్గా కూడా ఎదగాలనుకుంటుంది. వచ్చే తరానికి నెక్స్ట్ జనరేషన్స్ గ్లోబల్ పవర్ కూడా అవ్వాలని చెప్పి చైనా ఆలోచనలో ఉంది. ఆల్రెడీ వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆల్రెడీ ఎదిగింది. రైట్, ప్రతి ఒక్క కంట్రీతో ట్రేడ్ సర్ప్లస్ ఉండడం అనేది జరిగింది, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్తో. సో చైనా అనేది గ్లోబల్ పవర్గా ఎదగడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు, ప్రొవైడెడ్ దేర్ మిలిటరీ స్ట్రెంగ్త్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇన్నోవేషన్స్ కూడా కరెక్ట్గా చదవాలి. సో అందుకోసం అని చెప్పి ఈ కొత్త రిఫార్మ్స్ అనేవి, కొత్త టార్గెట్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. టార్గెట్ బేస్డ్ ప్రోగ్రెస్తో ముందుకెళ్ళడం అనేది జరిగింది. త్రీ గోల్స్ అనేవి అనౌన్స్ చేశారండి. అందులో మొదటి గోల్ ఏంటి అంటే 2025 కల్లా 2025 కల్లా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ పేరు డొమెస్టిక్ కన్జంప్షన్ని పెంచాలి. చైనాలో కన్జంప్షన్ పడిపోయింది కోవిడ్-19 ద్వారా. ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ని అండ్ ఇన్నోవేషన్ని, నూతన ఆవిష్కరణల్ని ముందుకు తీసుకెళ్ళాలి. వీటిని పెంచడం అనేది చైనాలో జరగాలి. దాంతోపాటు 2027 కల్లా చైనా యొక్క ఆర్మీ అయినటువంటి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, పిఎల్ఏ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంట. సెంటెనియల్ అంటాం. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నందుకు గాను ఈ నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, పిఎల్ఏ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో దానిని ఒక మోడర్న్ ఆర్మీగా తయారు చేయాలనుకుంటుందండి. అండ్ మోడర్న్ అండ్ స్ట్రాంగ్ ఆర్మీగా తయారు చేయాలని అనుకుంటున్నారు. రైట్, దాంతోపాటు మిలిటరీ యొక్క ట్రైనింగ్ అండ్ వార్ ప్రిపరేషన్ను కూడా స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నారు. మిలిటరీ ట్రైనింగ్
అండ్ వార్ ప్రిపరేషన్ని స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నారు. రైట్, పిఎల్ఏని కంప్లీట్గా బలోపేతం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని కంప్లీట్గా బలోపేతం చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు 2035కి కల్లా ఒక గోల్ పెట్టుకున్నారు. ఏంటి అంటే విజన్ 2035 అనేటటువంటి ఒక ఎకానమిక్ బ్లూ ప్రింట్ అనేది తయారు చేశారండి. స్వయాన చైనా యొక్క ప్రెసిడెంట్ తయారు చేయడం అనేది జరిగింది. విజన్ 2035 ఇదేంటి, దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఎకానమిక్ బ్లూ ప్రింట్. ఎలా ఎకానమీ అనేది ఎదగాలి, కన్జంప్షన్ అనేది ఎలా పెరగాలి, ఇలాంటి వాటి మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం అనేది జరిగింది. ఈ బ్లూ ప్రింట్ని ఫాలో అవ్వాలి. ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగా చైనా జీడిపి అనేది 2035 కల్లా డబల్ అవ్వాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్, దీనిలో స్టేట్మెంట్లో భాగంగా ఏం చెప్పారు అంటే చైనాస్ జీడిపి అనేది 100 ట్రిలియన్ యువాన్ ఆర్ $15 ట్రిలియన్ 2020-21 కల్లా పాస్ అవుతుందంట. రైట్, బై ద ఎండ్ ఆఫ్ 2035 2035 కల్లా ఈ జీడిపి ఏదైతే ఉంటుందో అది డబల్ అవ్వాలి అనేటటువంటి టార్గెట్ని పెట్టుకోవడం అనేది జరిగింది. రియల్ జీడిపి డబల్, రియల్ జీడిపి, నామినల్ జీడిపి, వీటి తాలూకా అర్థాలు తెలుసుకోవాలనుకుంటే, డిఫరెన్సెస్ తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో సురేష్ సార్ పెట్టినటువంటి ఎకానమీ క్లాస్ లింక్ ఇస్తాను. దీని మీద రియల్ జీడిపి ఒక వీడియో ఉంటుంది బయట, అది ఒక్కసారి చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో రియల్ జీడిపి అనేది డబల్ అవ్వాలి. దాంతోపాటు జీడిపి పెర్ క్యాపిటా ఏదైతే ఉందో దీని గురించి కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కింద వీడియో లింక్ ఉంటుంది చూడండి. జీడిపి పెర్ క్యాపిటా ఏదైతే ఉంటుందో అది $10,000 అనేది అవ్వాలి 2035 కల్లా అని చెప్పి ఇది చేయడం అనేది ఈ రిపోర్ట్లో ఇది ఏదైతే టార్గెట్స్ చేసుకున్నారో ఆ టార్గెట్స్లో గోల్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. బట్ ఇది రీచ్ అవ్వాలంటే రియల్ జీడిపి గ్రోత్లో యాన్యువల్ గ్రోత్ ఎంత ఉండాలి అంటే 3.5% అరౌండ్ రియల్ జీడిపి పెరగాలి. రైట్, యాన్యువల్ జీడిపి గ్రోత్ 3.5% ఉండాలి. ఏది రీచ్ అవ్వాలంటే జీడిపి పెర్ క్యాపిటా 10,000 రీచ్ అవ్వాలంటే, రియల్ జీడిపి డబల్ అవ్వాలంటే. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 3.5% గ్రోత్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వచ్చినా ఎటువంటి డిజాస్టర్ వచ్చినా గ్రోత్ ఉంటేనే మనం అది చూస్తాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పిఎల్ఏ ఏదైతే ఉందో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాన్ని 2027 కల్లా కంప్లీట్గా మోడర్నైజ్ చేద్దాం అనుకుంటున్నారండి. ఒక మోడర్న్ ఫోర్స్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ చేసి దాంతోపాటు ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ని పెంచి మోడర్న్ ఫోర్స్గా తయారు చేద్దాం అనుకుంటున్నారు. దాంతోపాటు దే ఆర్ ట్రైయింగ్ టు ఫాలో ఏ పాలసీ కాల్డ్ యూనిటీ ఆఫ్ ఏ రిచ్ కంట్రీ అండ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ. యూనిటీ ఆఫ్ ఏ రిచ్ కంట్రీ అండ్ ఏ స్ట్రాంగ్ ఆర్మీ అనే పాలసీతో ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ మీటింగ్ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఇవ్వడం అనేది జరిగింది. రైట్, మిలిటరీ ట్రైనింగ్ అండ్ వార్ ప్రిపరేషన్లో కూడా పిఎల్ఏని స్ట్రెంథన్ చేసే ఆలోచనలో అయితే ఉన్నారు. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ గోల్స్ ఏవైతే చేశారో ఈ గోల్స్ ఏం చేస్తాయి, ఎందుకోసం, ఫర్ అన్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పీరియడ్ 2035 కల్లా ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పీరియడ్ అనేది చైనా చరిత్రలో ఇదవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పీరియడ్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది, తన తాలూకా యాంబిషన్స్, తన తాలూకా ఆశలు ఏవైతే ఉన్నాయో బోత్ ఎట్ హోమ్, రైట్, వాళ్ళ కంట్రీలోని అండ్ అబ్రాడ్, అంటే ఏంటండి, పొలిటికల్గా కూడా చాలా సక్సెస్ అవ్వాలనుకుంటుంది, పొలిటికల్గా కూడా సూపర్ పవర్గా ఎదగాలనుకుంటుంది. ఈ ప్రయత్నాలని ఈ స్ట్రాటజిక్ పీరియడ్లో ముమ్మరం చేయాలి, ఫాస్టన్ చేయాలని చెప్పి చైనా అనుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైనా స్ట్రాటజిక్ పీరియడ్ అండి. రైట్, మెయిన్స్లో కూడా ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇదయ్యే అవకాశం ఉంది. రైట్, మన ప్లానింగ్ గురించి కానీ వాళ్ళ ప్లానింగ్ గురించి కానీ, రైట్, మీరు కంపారిజన్స్ కానీ ఏమైనా అడిగినప్పుడు మీరు ఇలాంటివి మెన్షన్ చేయొచ్చు. రైట్, మీరు ఎస్ఏ రైటింగ్లో ఇలాంటివి ఏవైనా మెన్షన్ చేస్తే మంచిగా అట్రాక్టివ్గా ఉంటుందండి. యూ హ్యావ్ ఐడియా అబౌట్ డిఫరెంట్ డొమైన్స్ అని చెప్పి ఎవరైతే పేపర్ వాల్యూతో ఎవరైతే ఉంటారో ఆయనకి అర్థమవుతుంది. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. రైట్, సో ప్రతిరోజు హిందూ అనాలిసిస్ మీరు ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి. చక్కగా మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. రైట్, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్తో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ కూడా చేసుకోండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. రైట్, పర్ఫెక్ట్. ఒకవేళ
పూర్తిగా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో మాస్టర్ అవ్వాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి అమ్మ. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. నేనే స్వయానా చెప్తాను. ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు, లేదా నా నెంబర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, నాకైనా మీరు ఫోన్ చేయొచ్చు. 8500671913 నా వాట్సాప్ నెంబర్ లేదా నా ఫోన్ నెంబర్. మీరు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలంటే. కోర్స్ ఫీజు ఎంత సార్ అంటే జస్ట్ 5000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ చెప్తాం. రైట్, పర్ఫెక్ట్. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే సెషన్ అవుతుందో ప్రతిరోజు హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ మీకు ఇవ్వబడుతుంది. రైట్, దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. రైట్, దాంతోపాటు వీక్లీ ఒక మెయిన్ సెషన్ ఉంటుంది, వీక్లీ 4 ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి. మొత్తం 5 సెషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. డౌట్ క్లియరెన్స్ అనేది కంప్లీట్గా చేస్తాము. నా పర్సనల్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వాలంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వండి. ఈ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే నా నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్ కోసం. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హ్యావ్ ఎ నైస్ డే.